మేము ఇక్కడికి రాకముందు అనేకమైన సమస్యలతో కష్టాలతో ఉన్నాము. మేము లైవ్ ద్వారా మమ్మీ డాడీ చెప్పే వాక్యాలు విని బలపరచబడి ఇక్కడికి వచ్చాము. ఇక్కడికి వచ్చిన తర్వాత దేవుడు మమ్మల్ని ఎంతో ఆదరించి ఉన్నారు. అంత మాత్రమే కాదు, బలపరిచారు. ఆగిపోయిన వ్యాపారాన్ని తిరిగి చేసుకోవడానికి సహాయం చేసి ఉన్నారు దేవుడు. అలాగే ప్రభు మధ్యలో మా వాళ్ళు ఫోన్ చేయటం వల్ల నేను తిరిగి అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు చాలా శ్రమలు వచ్చి ఉన్నాయి. తిరిగి వ్యాపారం మరలా ఆగిపోయింది. నేను చాలా వేదనతో ఉన్నాను. డాడీ 50 రోజుల ఉపవాస ప్రార్థనలకు ప్రారంభం ఉంచే ముందు దేవుడు 2-3 రోజుల నుంచి నన్ను దర్శించి ఉన్నారు. దేవుని సన్నిధికి రాకుండా, వ్యాపారం చేయకుండా, నీవు అన్ని సమస్యలు తలంచుకొని వేదనతో బాధపడతావు ఎందుకని, నా యుద్ధకు రాని అన్ని చూసుకుంటానని దేవుడు నాతో మాట్లాడడం జరిగింది. అయినా నేను ఇంక ఎవరు నన్ను ఏం చేయలేరని కుంగిపోయినా నాకు సమస్యలన్నిటిని బట్టి ఏదైతే దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు ఆ లైవ్ ఉదయం సాయంకాలం వినటం మానట్లేదు. ఆ మాటలు మమ్మీ చెప్పే వాక్యాలు మమ్మల్ని ఎంతో ఆదరించి చనిపోయే స్థితి నుండి మమ్మల్ని బ్రతికించి ఉన్నాయి. మేము ఈరోజు సజీవంగా ఉన్నామంటే ఆ లైవ్ ప్రోగ్రామ్ అవి లేకపోతే మేము బ్రతికుండే వాళ్ళం కాదు. మా దగ్గర ఉన్నప్పుడు మమ్మల్ని అందరూ వచ్చారు, కానీ మేము వ్యాపారం ద్వారా జనాలకిచ్చి డబ్బు నష్టపోయిన తర్వాత ఎవరు మా దగ్గరికి రాలేదు, మమ్మల్ని ఎవరు పట్టించుకోలేదు. దేవుడు మాత్రం మమ్మల్ని విడిచిపెట్టలేదు. దేవునికి స్తోత్రం. చనిపోదామన్నా దేవుడు మమ్మల్ని చనిపోనివ్వలేదు. మీనాడు చెప్పే వాక్యాలు మమ్మల్ని ఎంత ఆదరించబడ్డాయి. ప్రతిరోజు ఇక్కడ మందిరంలో ఆరాధనలైనా ఇంటిలోనైనా బలపరచకుండా ఉన్నాడు దేవుడు. సాక్ష్యాలు చెప్పడానికి నేను ఎక్కువ రాను, ఎందుకంటే నన్ను చిన్న అనారోగ్యం వచ్చిన దేవుడు, ఆరాధనలో దేవుడు మమ్మీ నడిపించిన, డాడీ నడిపించిన, ఇంట్లో లైవ్లో ఉన్న దేవుడు నన్ను స్వస్థపరిచేస్తాడు. దేవునికి స్తోత్రం. నా భార్య అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత నెమ్మదిగా ఉంది. అన్నీ నేనే చేసి పెట్టేవాడిని. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఆమె ఆలస్యంగా అయినా అన్ని పనులు చేసుకుంటుంది. దేవుని స్తోత్రం. మరలా దేవుడు కొద్దిగా వ్యాపారం చేసుకోవడం సాయం చేసి ఉన్నారు. ఇప్పుడు ఈ రీతిగా ఉన్నామంటే ఈ యొక్క సన్నిధికి రాకపోతే, ఈ లైవ్ లేకపోతే మేము లేవు. దేవునికి మహిమ కలుగును గాక.